ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ను అనర్హత వ్యవహారం వెంటాడుతోంది. స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడంతో మ్యాటర్ క్లోజ్ అయింది. అంతా కూల్ అనుకుంటున్న తరుణంలో దానంకు హైకోర్టు జలకిచ్చింది. స్పీకర్ తీర్పును కొట్టేయాలన్న బీజేపీ ఎమ్మెల్యే పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం దానం నాగేందర్కు నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు ఏం జరగబోతుంది? అసలు దానంను బీఆర్ఎస్ వదిలేసిన బీజేపీ ఎందుకు వదలడం లేదు? ఈ వ్యవహారంలో కమలం పార్టీ ఎందుకు ఇంత సీరియస్గా ఉంది? బీజేపీ మాస్టర్ ప్లాన్ ఏంటి? దానంను వెంటాడుతున్న అనర్హత వ్యవహారం. ఫిరాయింపులపై అసెంబ్లీ స్పీకర్ క్లీన్ చిట్. స్పీకర్ తీర్పు కొట్టేయాలని బీజేపీ పిటిషన్. హైకోర్టు విచారణ, దానం నాగేందర్కు నోటీసులు. పిటిషన్ వేయడం వెనుక బీజేపీ వ్యూహమేంటి? ఖైరతాబాద్ సీటు వెనుక మాస్టర్ ప్లాన్ ఉందా? పార్టీ ఫిరాయింపుల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో క్రియేట్ చేసిన ప్రకంపనలు అన్నీ ఇన్ని కావు. ఈ వ్యవహారానికి సంబంధించి అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇప్పటికీ నడుస్తోంది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. వీరందరికీ స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చేశారు. మిగతా 8 మంది సంగతి ఎలా ఉన్నా కడియం, దానం జంపింగ్ విషయంలో స్పీకర్ నిర్ణయం అందరినీ గందరగోళంలో పడేసింది. అనర్హత పిటిషన్ను అసెంబ్లీ స్పీకర్ కొట్టేయడంతో అంతా అయిపోయినట్లే అనుకున్నారంతా. అయితే ఇక్కడే మరో భారీ ట్విస్ట్ వచ్చి పడింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీంతో అనర్హత వేటు వ్యవహారం ఆయనను ఇంకా వెంటాడుతోందని తేలిపోయింది. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో చేరిపోయారు. ఆయనతో పాటు మొత్తం 10 మంది కాంగ్రెస్లో చేరడం తీవ్ర చర్చకు దారితీసింది. ఆ 10 మందిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్తో పాటు బీజేపీ కూడా పోరాటాలు చేశాయి. న్యాయస్థానం మెట్లు కూడా ఎక్కాయి. చివరకు సుప్రీంకోర్టు ఆదేశాలతో స్పీకర్ గడ్డం ప్రసాద్ 10 మంది ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని అనర్హత పిటిషన్లను డిస్మిస్ చేశారు. దీనిపై విపక్షాలు అసంతృప్తితో కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా దానం నాగేందర్ వ్యవహారంపై భగ్గుమంటున్నాయి. కాంగ్రెస్ బీ ఫారంపై సికింద్రాబాద్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన దానం నాగేందర్ను విడిచిపెట్టడంపై బీజేపీ, బీఆర్ఎస్ ఫైర్ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దానం వ్యవహారం మరోసారి హైకోర్టుకెక్కింది. దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో స్పీకర్ తీర్పును కొట్టివేయాలని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. దానం బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచారని, ఆ తర్వాత లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినట్లు పిటిషన్లో తెలిపారు. దానం నాగేందర్ వ్యవహారంలో స్పీకర్ తీర్పు సరైంది కాదని, దాన్ని కొట్టేయాలని కోరారు. స్పీకర్ తరపున ఏజీ వాదనలు వినిపించారు. 2 పక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని స్పీకర్తో పాటు ఎమ్మెల్యే దానం నాగేందర్కు నోటీసులు ఇచ్చింది. తర్వాతి విచారణను ఏప్రిల్ 16వ తేదీకి వాయిదా వేసింది. దీంతో ఇప్పుడు స్పీకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎలాంటి వివరణ ఇస్తారు అనే దానిపై ఆసక్తి కనిపిస్తోంది. హైకోర్టు ఆదేశాలతో స్పీకర్ వివరణ ఎలా ఉండబోతోంది? దానం ఎలాంటి సమాధానం ఇస్తారనే సంగతి ఎలా ఉన్నా దానం విషయంలో బీజేపీ మరింత సీరియస్గా కనిపించడం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. దానం నాగేందర్పై అనర్హత వ్యవహారంలో కమలం పార్టీ పట్టుదలతో ఉండడం వెనక భారీ వ్యూహం కనిపిస్తుందనే చర్చ జరుగుతోంది. ఖైరతాబాద్లో ఉప ఎన్నిక అనివార్యమైతే అక్కడ గెలిచి పార్టీలో మరింత జోష్ నింపాలన్న స్ట్రాటజీ కనిపిస్తోంది. హైదరాబాద్లో కమలం పార్టీకి మంచి క్యాడర్ ఉంది. పైగా ఖైరతాబాద్లో ఒకసారి గెలిచిన అనుభవం ఉంది. 2014లో ఇక్కడి నుంచి బీజేపీ తరపున చింతల రామచంద్రారెడ్డి విజయం సాధించగా 2018లో 2వ స్థానంలో నిలిచారు. 2023లో 38,000కు పైగా ఓట్లు సాధించి గట్టి పోటీ ఇచ్చారు.
అయితే ఈ 2 ఏళ్లలో ఖైరతాబాద్లో మరింత స్ట్రాంగ్ అయ్యామని భావిస్తోన్న బీజేపీ ఉప ఎన్నిక వస్తే గెలుపు ఖాయమన్న ధీమాగా కనిపిస్తోంది. దానం అనర్హత వ్యవహారంపై ఇంత సీరియస్గా కనిపిస్తోంది ఇందుకే అని పొలిటికల్ సర్కిల్స్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక్కడ గెలవడం ద్వారా రానున్న అసెంబ్లీ ఎన్నికలకు రోడ్ మ్యాప్ వేయాలన్న బీజేపీ వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి మరి.